నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ఇక డీటెయిల్స్లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ. ప్రత్యేక సమావేశంలో చర్చ జరిగింది. సామాజిక ఆర్థిక సర్వే నివేదికలు ఉభయ సభల ముందుకు తీసుకొచ్చింది సర్కార్. తెలంగాణ సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన రిపోర్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సామాజిక ఆర్థిక, ఉపాధి, విద్య కుల సర్వే నివేదిక, సమగ్ర ఇంటింటి కుల సర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కర్ణాటక, బీహార్ సహా వివిధ సర్వేలను అధ్యయనం చేశామని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేపట్టామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించామన్నారు. సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలను తీసుకున్నామని, 75 అంశాల ప్రాతిపదికగా సర్వేను నిర్వహించామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలో సర్వే సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ 6 నవంబర్ నుండి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134గా ఉంది. ఇది సర్వే కవరేజ్ను 96.9% సూచిస్తుంది. ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య 3,56,229. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి. ఫిబ్రవరి 4, 2025 ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం. అధ్యక్ష, కులగణనపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చ జరిగింది. విపక్షం నుంచి పాయల్ శంకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కులగణనపై సందేహాలను లేవనెత్తారు. బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సర్వే చేసినట్లుందని విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వేలో బీసీ, ఎస్సీ జనాభా తగ్గినట్లు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీలో ఎక్కువ మంది సర్వేలో పాల్గొనలేదని, ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సమాధానాలిచ్చారు. గతంలో ఊరు పేరు తెలియని వారితో సర్వే చేయించారని, ఆ సర్వేను లిమ్కా బుక్కు పంపించారు, కానీ అసెంబ్లీలో మాత్రం చర్చకు పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అధ్యక్ష, ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే 2011 అంటే 14 సంవత్సరాలు అంటే దగ్గర 13-14 సంవత్సరాలలో ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ 370 అంటే మీరు చేసింది 354 అయితే 96.9 అయితే ఇంకా 3.1 పార్టిసిపేట్ చేయలేదనేటువంటి. అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది. ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ, ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష. నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఏదైనా అంశం ఉంటే తప్పకుండా మంచి సలహా ఇవ్వండి. డెఫినెట్లీ దాన్ని సానుకూలంగా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా. బలహీన వర్గాలకు నిజంగా న్యాయం జరగాలని అనుకుంటే, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమం మంచి కార్యాచరణ తీసుకొని పోవాలనుకుంటే అన్ని రకాల సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అందరినీ కూడా గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దీన్ని కూడా రాజకీయం చేసి నేను పొద్దున కూడా మాట్లాడుతుంటే, దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం. చాలా కాలంగా ఆవేదనతోటి ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఉద్యమకారులు
విద్యార్థి నాయకులు ఈ అంశం గురించి ఉద్యమిస్తే ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా కలిసి ఎవరెంతో వారికంతా అనేది తెలవాల్సిందే. దాని కొరకు ఎటువంటి బేషిజం లేదు అనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోబడ్డది అధ్యక్ష. కాబట్టి దయచేసి సభాధ్యక్షులుగా మీరు దయచేసి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూను అందరికీ బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుపోయే సందర్భంలో దీన్ని కూడా ఏదైనా అటువంటి మిగతా రాజకీయ అంశాలను సంబంధం లేకుండా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, ఒక రోడ్ మ్యాప్ రావాలి, రాబోయే కాలంలో సాంకేతికంగా ఎటువంటి పథకాలు వీళ్ళకి అందించాలి, ఏం చేద్దామనే దాని కొరకు ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా సలహా సూచనలు ఇవ్వాలని గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తున్నా అధ్యక్ష. మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం 3,47,557,554 అనే సంఖ్య. మరి ఈ 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు? 3,30,000 ఈ సంఖ్య తీసేస్తే 4,33,29,722 ఒక అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. దాంట్లో 3,32,00,000 ఓటర్లు అన్న. నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా, ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా. అయితే ఈ 98,52,168 మంది తక్కువ ఎస్సీ మీద చూపిస్తున్నారు. సరే, తక్కువ ఎస్సీ చూపిస్తున్నారు. ఇక ఇందులో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష. వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం తక్కువనే వెళ్తాం. మా ఇంట్లో 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటారు అధ్యక్ష. కానీ మా జనాభా 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించారు? శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో, పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజు ఇంత మెటికులస్గా, ఇంత సిస్టమేటిక్గా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు. మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు. ఇక రావాధ్యక్ష, రిజర్వేషన్లు రావాధ్యక్ష. కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ, ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తే అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష. మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా? సరే, ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా, ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా, ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి వస్తుంది, రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా? మాకు అర్థమైతే లేదు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం. మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి.
ఇది మా పరిధి కాదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి. నేనిప్పుడు మిత్రుడు బీసీ నాయకుడిని నేను అడుగుతున్నా, అధ్యక్ష, నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ 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 ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలో ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే, ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు, ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష, 4 కేటగిరీలు చూపించారు. ఇక కులగణన సర్వేపై ఇటు మండలిలో కూడా చర్చ జరిగింది. కులగణనలో బీసీ ఎస్సీల జనాభా తగ్గినట్లు చూపిస్తున్నారని, ఓసీల జనాభా పెరిగినట్లు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కవిత స్పష్టం చేశారు. కవిత ప్రశ్నకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. గతంలో ఏ సర్వే ఇంత పారదర్శకంగా జరగలేదని, ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించామని చెప్పారు బట్టి. మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉండాలి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్నీ కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా, ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని అడుగుతారా? రిజిస్టర్ చేసే అవకాశం ఇస్తారా? ఇవ్వనటువంటి వాళ్ళ మీద విండిక్టివ్ గా కాకుండా ఎట్లా ఇంక్లూజివ్ గా ఉండాలనేటటువంటి అంశం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను సార్. అంటే ఇప్పటి వరకు ఇటువంటి క్యాలిక్యులేటెడ్ సిస్టమాటిక్ సైంటిఫిక్ సర్వే ఏది లేదు అధ్యక్ష. అందుబాటులో ఏది ఉంటే అదే ఊహించుకొని అందులో పొందుపరుచుకొని చేయటం తప్ప. సో ఇప్పటివరకు ఇచ్చిన ఏ సమాచారం అయినా సైంటిఫిక్ స్టడీతో ఇచ్చినటువంటి సమాచారం కాదు, ఇది వాస్తవం. నేను చెప్తున్నాను సరే, డాటా ఏది చూపించినా కానీ ఇప్పటివరకు మనం ప్రతి సంవత్సరం బడ్జెట్లో వచ్చిన ఆదాయాన్ని, నిధుల్ని కొన్ని వర్గాలకు కేటాయిస్తూ ఇంతమంది ఉండొచ్చు అని చెప్పి చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా ఊహాగానాలతో చేసేయో లేకపోతే అంచనాలతో చేసేయో తప్ప కరెక్ట్ పిక్చర్ అయితే కాదు. ఇది కరెక్ట్ పిక్చర్ ఓన్లీ ఇంటింటికి చేసినటువంటి సర్వే ద్వారా వచ్చే పిక్చరే కరెక్ట్ పిక్చర్. బ్యాక్ టు న్యూస్. సమగ్ర కుటుంబ సర్వేను సీఎం రేవంత్ తప్పుపట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 42% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తారేమో అనుకున్నామని, కానీ అలా జరగలేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ముమ్మాటికి అధికారిక డాక్యుమెంట్ అని చెప్పారు. సర్వే రిపోర్టును తగలబెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్పారన్న కేటీఆర్ కేవలం 24 గంటల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టామని గుర్తు చేశారు. మేం మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? బీసీ కులగణనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని అన్నారు. చిన్న చిన్న తప్పులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. సర్వేను తప్పుపట్టడం కరెక్ట్ కాదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. తీర్మానం వల్ల నా మాట మాట్లాడినాడంటే రాహుల్ గాంధీ ఆలోచనని వ్యతిరేకిస్తున్నాడా, లేక కాంగ్రెస్ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాడా? దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాము. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా అవసరము. ఎంతటి వారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే, క్రమశిక్షణ తప్పితే తగు చర్యలుంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధంలా, ఒక యజ్ఞంలా తీసుకొచ్చినటువంటి ఈ బహత్తరమైన కార్యక్రమంలో ఇంత పెద్ద ఎక్సైలో చిన్న చితకర తప్పులేమైనా దొర్లుతే మీరు దాన్ని ఎత్తి చూపితే తప్పకుండా సరిదిద్దుకుంటాము. ఆంధ్రప్రదేశ్ సర్కార్ వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కసరత్తు చేస్తుంది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయార్జన పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో బాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. రీసోర్స్ మొబిలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జీఎస్టీ వసూళ్లపై ఆరా తీయడంతో పాటు జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీలు అమలు చేస్తూనే ఆదాయం పెంచేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. క్యాన్సర్పై ప్రజలకు సరైన అవగాహన లేక మృత్యువాత పడుతున్నారని ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు అనేక సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ నివారణ, పరీక్షల కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేశామని సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే ప్రజలు అవగాహన లేని కారణంగా క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 63% ఈ క్యాన్సర్ రోగాలనేవి చికిత్స ద్వారా నయం చేయదగ్గవి. జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతరత్ర అనేక క్యాన్సర్ రోగాలు చికిత్స చేసే అవకాశం ఉన్నప్పుడు వీటి పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తద్వారా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్యని తగ్గించడం, తద్వారా మరణాలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా ముందస్తు పరీక్షల కోసం కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకి ఇవాళ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగా దాదాపు 1500 టీంలను తయారు చేసి 155 మంది సూపర్ స్పెషలిస్టులని, 238 స్పెషలిస్టులని, 4000 ఏఎన్ఎంలని, 4000 మెడికల్ ఆఫీసర్లని, 18,000 ప్రైమరీ హెల్త్ వర్కర్స్ని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కూటమి సర్కార్పై జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేస్తున్న ప్రచారాలను కూటమి కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని అన్నారు. ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా పెన్షన్ పథకాన్ని కూటమి సర్కార్ పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు రవికుమార్. 1000 కోట్లతో రోడ్లను బాగు చేస్తున్నామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానికోసం కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట. అనేక ఉత్కంఠ పరిణామాల తర్వాత తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది. ఎన్నిక పూర్తయిన తర్వాత మరింత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నిక సందర్భంగా అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పట్టుకుని వైసీపీ కార్పొరేటర్లు బోరున విలపించారు. వైసీపీకి చెందిన 3 కార్పొరేటర్లు కూటమికి ఓటు వేశామని తమను క్షమించాలని కోరుతూ భూమన కాళ్లపై మోకరిల్లారు. తమను క్షమించమంటూ భూమనను వేడుకున్నారు. పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందని వారికి భరోసా ఇచ్చి వారిని భూమన కరుణాకర్ రెడ్డి ఓదార్చారు.
హంద్రీనీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు వెంటనే ఆపాలని, కాలువను 10,000 క్యూసెక్కులకు వెడల్పు చేసి ఆయకట్టుకు నీరివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, జలసాధన హెచ్ఎల్సీ కాలనీ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి హంద్రీనీవా కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలువను 10,000 క్యూసెక్కులకు వెడల్పు చేసి ఆయకట్టుకు నీరు నిత్యం కరువు గురవుతున్న రాయలసీమ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కృష్ణా జలాలను రాయలసీమకు ఇవ్వాలని, శ్రీశైల డ్యాం నుండి హంద్రీనీవా పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణ సచివాలయంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సెక్రటేరియట్లో బాంబు ఉందని గత 3 రోజులుగా ఓ అగంతకుడు ఫోన్ కాల్స్ చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి విచారించారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ చెర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో భారీగా మంటలు వ్యాపించాయి. దాదాపు గంట నుంచి ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున రావడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్డీఏ పాలనలో గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రసంగించిన ప్రధాని వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో నినాదాన్ని మాటలకే పరిమితం చేశాయని, కానీ తాము పేదల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని అన్నారు ప్రధాని. सामान्य मानवी की तकलीफ, मिडिल क्लास के सपने ऐसे ही नहीं समझे जाते। आदरणीय सभापति जी, इसके लिए एक जज्बा चाहिए। और मुझे दुख के साथ कहना है कि कुछ लोगों में ये है ही नहीं। 12 करोड़ से ज्यादा शौचालय बनाकर बहनों बेटियों की मुश्किलें दूर की। 16 करोड़ से भी ज्यादा घरों के पास जल का करने के लिए नल का कनेक्शन नहीं था। हमारी सरकार ने 5 साल में 12 करोड़ परिवारों को घरों में नल से जल देने का काम किया है और काम तेजी से आगे भी बढ़ रहा है। 5 साल में రాష్ట్రపతి ప్రసంగంపై బోరింగ్ అంటూ కాంగ్రెస్ కీలక నేతలు చేసిన కమెంట్లపై ప్రధాని మోడీ స్పందించారు. కొందరు పేదలతో ఫోటోలు దిగుతారని, కానీ అదే నేతలకు రాష్ట్రపతి పేదల అభివృద్ధి గురించి మాట్లాడితే వినే ఆసక్తి లేదని, అందుకే సభలో కూర్చొని బోరింగ్ అంటూ కామెంట్స్ చేశారంటూ పరోక్ష విమర్శలు చేశారు ప్రధాని. आदरणीय राष्ट्रपति जी ने अपने अभिभाषण में इसका विस्तार से वर्णन किया है। जो लोग गरीबों की झोपड़ियों में फोटो सेशन कराकर अपना मनोरंजन करते रहते हैं, उन्हें
లోక్సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజ్యాంగాన్ని పరిరక్షించేది, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసేది బీజేపీ మాత్రమే అని తెలిపారు. అందుకే తమకు మూడోసారి ప్రజలు అధికారం కట్టబెట్టారని అన్నారు ప్రధాని. దేశ సమైక్యత తమ తొలి ప్రాధాన్యతగా పనిచేస్తున్నామని, కానీ కొందరు అర్బన్ నక్సల్స్లా వ్యాఖ్యలు చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ధోరణితో ఉన్నారంటూ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. అలాంటి వారికి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న ఆలోచన కలగదంటూ విమర్శలు ఎక్కుపెట్టారు దేశ ప్రధాని. जब गुजरात के 50 वर्ष हुए, गोल्डन जुबली ईयर मना रहे थे, हमने किया इस गोल्डन जुबली ईयर में पिछले 50 वर्ष में सदन में जितने भी गवर्नर के भाषण हुए कि उन 50 साल में जितने भी गवर्नर के भाषण हुए हैं सबको ही एक पुस्तक के रूप में तैयार किया जाए, ग्रंथ बनाया जाए। और आज ये हमारा संविधान जीने का स्वभाव था, ये हमारा संविधान का स्पिरिट था, ये हमारी लोकतंत्र की मर्यादाओं का पालन करने का इरादा था। हमने तय किया, आदरणीय अध्यक्ष जी, ये देश का హైదరాబాద్ చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో భారీగా మంటలు వ్యాపించాయి. దాదాపు గంట నుంచి ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున రావడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో భారీగా మంటలు వ్యాపించాయి. దాదాపు గంట నుంచి ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. వంశీ, చెర్లపల్లి పారిశ్రామికవాడలో ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి సంబంధించి 4 గంటలుగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి సర్వోదయ సాల్వెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో మొత్తం ఏదైతే మొదట ఈ అగ్ని ప్రమాదం 6:30 గంటల సమయాన ఇక్కడ చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఒక్కసారిగా పోలీసులు ఇటు ఫైర్ సిబ్బందికి చేరుకున్నారు. దాదాపు 4 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ కంపెనీ మొత్తం కూడా సాల్వెంట్ కెమికల్స్ తో రియాక్షన్ అనేది దీనికి సంబంధించిన కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి రియాక్షన్ అయితే వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం డ్రమ్ములన్నీ కూడా పూర్తిగా కింద పడిపోయి దాదాపు 50 ఫీట్ల మేర ఉన్నటువంటి ఈ ఇనుము మొత్తం కూడా ఒక రియాక్టర్లు మొత్తం కూడా ఒక డ్రమ్ముల మాదిరిగా ఉండేది మొత్తం కూడా కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ పక్కన మనం చూస్తున్నటువంటి ఈ మిషన్ ఆ అవతల భాగాన పూర్తిగా దాదాపు 4 అంతస్తుల మేర ఒక బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ కూడా మొత్తం ఈ కెమికల్ వేడికి ఒక్కసారిగా డ్రమ్ములు రియాక్షన్ కావడంతో ప్రస్తుతం ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 20కి పైగా ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు నిర్వీర్యంగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఫామ్ స్ప్రేతో పాటు వాటర్ని కూడా ప్రస్తుతం స్ప్రే చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం దాదాపు 20కి పైగా కూడా ఏదైతే ఫైర్ ఇంజన్లు చేరుకొని మొత్తంగా మంటలు కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పక్కపొంటి ఉండే సెక్యూరిటీ ఎలక్ట్రికల్ కంపెనీ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఒకవైపు చెర్లపల్లి పారిశ్రామికవాడలో మొత్తం విద్యుత్ మొత్తం కూడా ప్రస్తుతం నిలిపివేశారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో సిపితో పాటు పోలీసులు కూడా పరుగులు తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు మొత్తం డ్రమ్ముల మాదిరిగా ఉన్న రియాక్టర్లన్నీ కూడా ఎప్పుడు పేలే పరిస్థితి ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మొత్తం భారీ ఎత్తున 50 ఫీట్ల మేర ఉన్నటువంటి మొత్తం రియాక్టర్లను కూడా పూర్తిగా ఈ పొగ దాటికి ఈ వచ్చే ఏదైతే అగ్ని దాటికి పూర్తిగా మెల్ట్ అయిపోయి ఒక్కసారిగా సైడ్ కొరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఎటువంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. ప్రస్తుతానికి రియాక్టర్లు మాత్రమే పేలడంతో ఈ చుట్టుపక్కల ఉన్న 4 కంపెనీలు కూడా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ 4 కంపెనీలకు కూడా మంటలు వ్యాపించకుండా ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు ఏదైతే వెనువెంటనే పూర్తిగా మంటలు కూడా ఆర్పేసిన పరిస్థితి అనుకుంది. ప్రస్తుతం ఓన్లీ సర్వోదయ సాల్వెంట్ కంపెనీలో మాత్రమే మంటలు అయితే ఇంకా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఇప్పటికే 20 ఫైర్ ఇంజన్ల పైగా తెప్పించి ఇక్కడ నిర్వీర్యంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. వంశీ, థ్యాంక్ యూ అమర్. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.